నమస్కారం. జూన్ 12వ తేదీ చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అఖండ ఆంధ్రావనికి పట్టాభిషేకం 5 ఏళ్ల వనవాసం తరువాత ఈ సంతోష సమయాన నేను అచ్చులతో అమరావతి అనే కవితను రాశాను. అంటే ఈ కవితలో ఆ నుంచి ప్రారంభమై అహా దాకా 15 అచ్చులతో కూడిన పాట సాగుతుంది. ఇది మన విజయ గీతిక. అమరావతి అయింది రాజధాని, మన అమరావతి అయింది రాజధాని, ఆంధ్రమాత అయింది మహారాణి, ఆంధ్రమాత అయింది మహారాణి, అమరావతి అయింది రాజధాని. ఇసుక దిబ్బలిది అంటూ ఈసడించిన వారికి, ఇసుక దిబ్బ ఇది అంటూ ఈసడించిన వారికి ఉలికి పాటులాగా ఊపి ఊపి వచ్చింది, ఉలికి పాటులాగా ఊపి ఊపి వచ్చింది. రుణం తీర్చమన్నది, మన రుణం తీర్చమన్నది, అమరావతి అయ్యింది రాజధాని, మన అమరావతి అయ్యింది రాజధాని. ఎవ్వరణగదొక్కినా ఏమి హేళన చేసినా, ఎవ్వరణగదొక్కినా ఏమి హేళన చేసినా 5 ఏళ్ల సంఖ్యలను తెంచుకు వచ్చేసింది, 5 ఏళ్ల సంఖ్యలను తెంచుకు వచ్చేసింది, అమరావతి అయ్యింది రాజధాని. ఒక్క కూటమిగా కలిసి, ఒక్క కూటమిగా కలిసి ఓర్పుతో ఎదురాడి, ఒక్క కూటమిగా కలిసి ఓర్పుతో ఎదురాడి ఔరా అని అందరూ అహ అహ అని పొగడగా, ఔరా అని అందరూ అహ అహ అని పొగడగా, అమరావతి అయ్యింది రాజధాని, మన అమరావతి అయ్యింది రాజధాని. చంద్రుని శీతల పవనం, చంద్రుని శీతల పవనం, శ్రీ మోదీజీ హర్షం, శ్రీ మోదీజీ హర్షం. ఈ ఘనత అంతా చంద్రుని శీతల పవనం, చంద్రుని శీతల పవనం, శ్రీ మోదీ హర్షం. ఆంధ్రులపై కురిపించెను ఆనందపు వర్షం, ఆంధ్రులపై కురిపించెను ఆనందపు వర్షం. శ్రీ చంద్రబాబు గారిలా, శ్రీ పవన్ కళ్యాణ్ గారిలా, శ్రీ మోదీజీ గారిలా ఆంధ్రులపై కురిపించెను ఆనందపు వర్షం, ఆంధ్రులపై కురిపించెను ఆనందపు వర్షం, అమరావతి అయ్యింది రాజధాని, మన అమరావతి అయ్యింది రాజధాని, ఆంధ్రమాత అయ్యింది మహారాణి, ఆంధ్రమాత అయ్యింది మహారాణి, అమరావతి అయ్యింది రాజధాని, అమరావతి అయ్యింది రాజధాని, అమరావతి అయ్యింది రాజధాని. జై అమరావతి, జై వికసిత ఆంధ్ర.